బస్సులు ప్రమాదాలు అవుతున్నటువంటి వేళ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులను కట్టడి చేయాలనుకుంటుంటే దాని వెనకాల పెద్ద కుట్ర ఉందన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల మీద పన్ను తగ్గించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి కానీ ఇతర దక్షిణ భారత రాష్ట్రాలకు ఏమాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం కొనసాగిస్తే చాలు ఖజానాకి ఆదాయం వస్తుంది. ఇదే విషయాన్ని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. కానీ ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వస్తే నాకేంటి అని ప్రభుత్వంలో కీలక నేత భావించి ప్రభుత్వ ఖజానా గండికొట్టి తన సొంత ఖజానా నింపుకునే పనిలో పడ్డారు. అదే విషయాన్ని తనతో సంప్రదింపులు చెప్పిన ట్రావెల్ సిండికేట్కి స్పష్టం చేశారు. తనకు భారీగా ముడుపులు మూట చెప్తే ట్రావెల్ బస్సులు పన్నులు తగ్గిస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒక్కో బస్సుకి 1,00,000 చొప్పునిస్తే ఒక్కో సీటు మీద పన్నుకి 4,000 నుంచి 2,500 తగ్గిస్తామని ఆయన తన రేటు స్పష్టం చేశారు. అందుకు ట్రావెల్ సిండికేట్ సమ్మతించింది. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్తో రాష్ట్రంలో దాదాపు 1,800 ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. బస్సుకు 1,00,000 చొప్పున మొత్తం 18 కోట్లకు డీల్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. దీంతో పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రతిపాదన రూపొందించాలని కీలక నేత రవాణా శాఖ అధికారులకి మౌఖికంగా ఆదేశించారు. ఇక పన్ను రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు